లైన్ చాలా పెద్దగా ఉందండి. ఇప్పుడు వర్షం పడుతుంది. మధ్యలో ఎవరు రావద్దు, లైన్ లో నిలబడ్డ వాళ్ళే పంపిస్తాం. తాతి పొడిచిపోయాడా పాపం. మనకి పడిపోయిన బొమ్మలు కూడా ఏర్పాటు చేసి గమనించాలి. ఎందుకంటే ఎవరు వెళ్ళిపోవద్దు అలాగే మనం మన పిల్లల అల్లానికి మనం వారికి పేట ఉత్సవాలు సహకారం అందించాలి. అలాగే అన్నదాన రూపాయలు కానీ అమ్మవారి కానుక రూపాయలు కానీ అందరూ ఉండిలో వేసుకునే కోరుతున్నాం. గమనించాలి భక్తులు, ఎవరు కూడా చేతికి చూడండి. మీకు నేరుగా తోచిన విధంగా అమ్మవారి ఉండలో వస్తాయి. ఈ రోడ్డు చివరిలో ప్లేట్లు ఇస్తున్నారండి, అన్నదానం ప్లేట్లు రోడ్డు చివరిలోని మీరు గమనించాలి. చిన్న రోడ్డు చివరిలోనే అదే నీలం తరఫు ఉంది కదండి, గడ్డిపేట మీద నీలం తరఫు ఉంది. అక్కడికి వెళ్ళి ప్లేట్లు తీసుకుని అన్నప్రసాద కార్యక్రమానికి రావాలంటే కూర్చున్నాం. ఓం శ్రీ వారాయమతి నమః. మన వెంకటేశ్వర స్వామి వారి జగన్నాథపురం వెంకటేశ్వర స్పీకర్ దర్శనాన్ని అలాగే ఉచిత అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా ఏర్పరిచారు. మనందరం గమనించి వారికి మనందరం సహాయ సహకారాలన్నీ కళ్ళ కోరుకుంటున్నాను. అలాగే ఏంటండి అక్కడి నుంచి మాత కుర్చీ ఎక్కడికి, మాత కుర్చీ ఎక్కడికి, సెక్యూరిటీ గారు బయటికి త్వరగా ఎత్తుకోవాలి. ఎవరైనా ఎవరో పిల్లలు వాళ్ళంటే ఇక్కడికి వచ్చిన పక్షులు అన్నప్రసాద కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారండి. బయటకు వచ్చే బయటకు వచ్చే భువనేశ్వరి అమ్మవారి ఆలయం ఉందండి. 60 minutes చెప్పండి. మాట ఈ అమ్మవారు ఎలా వచ్చారండి ఇక్కడికి, ఎవరు తీసుకొచ్చారు, ఏం చేస్తారు? అమ్మవారిని అయితే నేనే తీసుకొచ్చానండి. అమ్మవారిని అయితే తీసుకొచ్చింది నేనేనండి. లాస్ట్ ఇయర్ ఆషాఢ మాసంలో అమ్మవారిని నిలబెట్టి చేశాను అనమాట, పూజలు చేసేదాన్ని. ఈ అమ్మవారిని ఎక్కువగా కొలిచేదాన్ని నేను. దానివల్ల మాకు కొన్ని అద్భుతాలు అయితే జరిగినాయి మంచిగా. వారాహి అమ్మవారి కోసం, వారాహి అమ్మవారి ఆమె లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలు అనమాట. అలాగే మనం ఇక్కడైతే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి నవరాత్రి మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి అమ్మవారివి. వారాహిదేవి ఈ రోజు 8th డే అనమాట, 8వ రోజు నవరాత్రి. నిజంగా చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అమ్మవారి నవరాత్రి. రేపైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో అమ్మవారు మనకి దర్శనం ఇస్తున్నారు.
భక్తులు అయితే నిజంగా వేలాది మంది భక్తులు వస్తున్నారండి. మేము చూసాం. నిన్న వచ్చి 10,000 మంది వచ్చారు భక్తులు. ఇవాళ కూడా అలానే ఉంది, దగ్గరగా అంతే ఉంది. ఇంకా రేపు ఉంది అమ్మవారిది నవరాత్రి. రేపైతే అలంకరణ మనము అమ్మవారి శాకాంబరిగా రేపు అలంకరణ చేస్తాము. ఎల్లుండి వచ్చి పూర్ణాహుతి ఉంటుంది, సోమవారం పూర్ణాహుతి ఉంటుంది. అలాగే రేపు మనకి ఏంటంటే హోమం కూడా జరుగుతుంది అమ్మవారిది. హోమ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటలకు 2 ప్రాంతంలో జరుగుతుంది అన్నమాట. ప్రస్తుతానికి అయితే మాత్రం అమ్మవారి జూలై 6 నుంచి స్టార్ట్ అయినాయి. చెప్పండి మాట ఎవరికి తెలియట్లేదు. కాకినాడ చాలా మంది కొవ్వూరు అంటే కాకినాడ రాజమండ్రి దగ్గర కొవ్వూరు అనుకునేవారు కదా. కాదండి, కాకినాడ దగ్గర కొవ్వూరు ఇప్పుడు ఆల్మోస్ట్ తెలిసిపోయిందిలండి. ఇప్పుడు చాలా మంది ఇంకా తెలియదు. అంటే మేము జగన్నాథపురం కొత్త వంతున పక్క రోడ్డు అలాగని చెప్పండి, వివరంగా చెప్పండి. జగన్నాథపురం కొత్త వంతున పక్క రోడ్డు 3 కిలోమీటర్లు అంటున్నారు. అడిగితేనే ఇక్కడ కొవ్వూరు 3 కిలోమీటర్లు. అదే ఇప్పుడు మీరు కాకినాడ డిస్టిక్ అమ్మ, ఇది కాకినాడ రూరల్లోకి వస్తుంది. రాజమండ్రి దగ్గర కొవ్వూరు కాదు, కాకినాడ దగ్గర కొవ్వూరు ఉంది. కాకినాడ రూరల్లోకి వస్తుంది. మీరు జగన్నాథపురం వంతెన దగ్గర నుండి అదే ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉంటుంది, అలాగే చంద్రిక థియేటర్ ఉంటుంది. పెట్రోల్ బంక్ ఆపోజిట్ రోడ్లో మీరు రావాలి. కొవ్వూరు లోపలికి వస్తే మీకు ఎవరైనా చెప్తారు కొవ్వూరు వారాహి టెంపుల్ అంటే చెప్పేస్తారు. చాలా ఈజీ అనమాట. ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా జగన్నాథపురం వంతెన మెయిన్ పాయింట్. ఎంతకెంత డెవలప్ అవ్వాలని మేము కూడా చుట్టుపక్కల తెలియని వాళ్ళు కూడా బాగా తెలియాలి. ఈ ఇంకా ఈ ఊరంతా కూడా చక్కగా బాగా తెలియాలి. వద్దెళ్ళాలి అందరూ కూడా, అలా ఇంట్లో కూడా అందరూ బాగోవాలి. మీరునా ఏ ఊరి నుంచి వచ్చారు? ఆవిడైతే గొల్లపురం నుంచి వచ్చిందండి. వీడియోస్ తెలిసి వల్ల అమ్మవారు ఇంక ఇక్కడెక్కడ అడగగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ చాలా మందికి ఇంకా తెలియలేదు. ఎంతమంది చాలా మంది ఇంకా ఉన్నారు ఎక్కడ అంటున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారు. కానీ పెట్టి 3 నెలలు అవుతుందేమో అండి. అంటే మార్చి 30 విగ్రహ ప్రతిష్ఠ చేసాం అమ్మవారికి. చాలా తక్కువ సమయంలోనే అమ్మవారు చాలా ప్రతి సంవత్సరం ప్రసిద్ధి చెందారు. ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుంది. మాలలు కూడా ఉన్నాయి. మాలలు కూడా డీటెయిల్ ఎవరైనా మనకి సోమవారం నాడు మాలలు రమణ ఉంటుంది అనమాట. చీరలు కూడా వేసుకోవచ్చా లేదా కండువాలు వేసుకోవచ్చు? చీర వేసుకోవచ్చు, పండు వేసుకోవచ్చు. ఎవరు మాల వేసిన వాళ్ళు డేట్లు అలా ఏమి లేదండి. వాళ్ళకి క్లియర్ అయిపోయిన తర్వాత వేయాలి. డేట్ అయిపోతుంది కదా, 9 రోజులే కదా. అట్లే మనం స్టార్టింగ్ చూసుకుని వేయాలి. ఇంట్లో దేవుని నిలబెట్టుకుని చూస్తారు. నైట్ టైమే చేయాలి అమ్మగారు. పూజ నైట్ పూజించాలి. థ్యాంక్స్ అండి. అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన థ్యాంక్స్ చెప్పండి అందరూ. ఓకే.